नाम चोरी. I'm throwing a party. This is going to be my biggest book ever. ఇందిరా తండ్రి నెహ్రూ, మరి భర్త ఫిరోజ్ గాంధీ, ఖాన్. ఈమెకి ఎక్కడి నుంచి గాంధీ అని వచ్చింది? ఖాన్ ఎడకల్ వచ్చింది అని ఖాన్ అని ఎప్పుడు చెప్పిండు? ఇప్పుడు స్మృతి ఇరాన్ అని ఉన్నది. ఓకే, వాళ్ళు జొరాస్ట్రియన్స్ అంటే పార్సీ మన పార్సీ గుట్ట ఈడ ఉన్నారు కదా, పార్సీలు అంటారు. ఫాసీ యాక్చువల్లీ ఫాసీ అని మనకు అనరాక పార్సీ అంటున్నాం. ఓకే, సో ఆ పర్షియాకి చెందిన వాళ్ళు పార్సీ. ఓకే, అంటే ఇస్లాం పర్షియాకి ఇరాన్, పర్షియా అంటే మెయిన్ దేశం ఇరాన్, మిగిలిన అప్పుడు పర్షియా పెద్ద రాజ్యం ఉండే కానీ మెయిన్ దేశం ఇరాన్. ఓకే, సో ఆ యొక్క ఏది ఈ షియా ఇస్లామైజేషన్ కాకముందు వాళ్ళు అక్కడ జొరాస్ట్రియనిజం అంటే ఈ యొక్క పర్షియా వాళ్ళు ఇప్పటికి కూడా ఉంటారు అక్కడ కూడా. సో ఈ సూర్యుని యొక్క అగ్నిని పూజ చేస్తారు. సో అదే కల్చర్ వచ్చింది ఇది కూడా. సో అయితే ఏది వాళ్ళ కల్చర్తో పాటు వీళ్ళకి ఇంకా పైన ట్రైబ్స్ కల్చర్ వచ్చింది. ఓకే, కజకిస్తాన్ అట్లా. ఓకే, ఆ గుర్రము అశ్వమేధము ఇవంతా చెప్తారు. ఓకే, సో ఏది ఏమో చెప్పేది. సో బాగుంటే వాళ్ళ పేరుని కూడా దొబ్బేస్తారంట. ఇందిరాగాంధీ ఈ యొక్క ఏది చెప్పా అది అంటే వాళ్ళ మీద బురద కాలుతున్నది. ఇరానీ పర్షియాలది ఎందుకు వచ్చిందంటే ఆ స్మృతి ఇరానీ ఉంది కదా, ఆ స్మృతి ఇరానీ ఎట్లయితే వాళ్ళ భర్త పార్సీ ఆయన ఉన్నాడు, ఇప్పుడు బాంబే డైయింగ్ ఆయన ఉన్నాడు, ఆయన కూడా పార్సీ ఆయన. సో ఇండియా ఇప్పుడు రతన్ టాటా పార్సీ. అంటే ఈ పార్సీ వాళ్ళు ఏంటంటే వాళ్ళని తీసుకోమన్నాడు. ఈ ఆడ ఇస్లామైజేషన్ చేసి వీళ్ళు చంపుతుంటే వీళ్ళు పారిపోయి వచ్చారు. అందరినీ ఇస్లాం కంట్రీ లేకపోతే చంపేస్తామంటే వాళ్ళు పారిపోయి వచ్చారు మన దేశంకి. పారిపోయి వచ్చి గుజరాత్లో సౌరాష్ట్ర అన్నట్టు ఆ గుజరాత్లో ఉన్న రాజుని బతిలాడుకున్నారు. మేము ఉంటాం రా, మేము కానీ వచ్చిర్రు సముద్రంలోకి వెళ్ళి, అరేబియా సముద్రం నుంచి వస్తే మేము మాకే జాగలేదు, మాకే ఫెసిలిటీస్ లేవు, నీకు మేము అలో చేయమన్నాడు ఆయన రాజు. ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను. సో అయితే చేస్తే అప్పుడు వీళ్ళు ఏం పని బతిలాడుకున్నారంటే మేము మీకు ఒక పాల కుండను చూపెట్టి ఆ పాలల్లో మేము చక్కెర వేస్తే ఏమవుతుంది, పాలు తీయగైతాయి, పాలు మాత్రం పొంగిపోతలేవు. అంటే మా వల్ల పాలు ఎట్లయితే తీపి అయినాయో మా వల్ల మీకు నష్టం చేయము. ఓకే, మీ లోపల ఒకరికి కలిసి ఉంటాము. ఓకే, మీకు మీ దాన్ని ఇంకా మంచిగా చేస్తాం కానీ మా వల్ల నష్టం జరగము, ఈ పాలలో చక్కెర లెక్క కలిసి ఉంటామని చెప్పారు. చెప్తే ఆ రాజు కనికరించి ఉండను రా అని చెప్పిండు. గట్ల మన భారతదేశానికి వచ్చారు ఈ గుజరాత్ నుంచి. గుజరాత్ మహారాష్ట్ర వేరు లేకుండా ఈ బాంబాయి అంతా గుజరాత్ కిందనే ఉండే. తర్వాత ఇది ఎస్ఆర్సి ఏసీ ఇవన్నీ డిఫరెంట్ చేసినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కొంత భూమి, ఆడ మధ్యప్రదేశ్లో కొంత భూమి అన్ని తీసి మహారాష్ట్ర, ఈ గుజరాత్లో కొంత భూమి తీసి మహారాష్ట్ర చేసారు. ఓకే, అయితే ఈ బొంబాయి గుజరాత్లోనే ఉండే. సో అందుకని బొంబాయిలో ఉంటారు ఎక్కువ మంది. సో అయితే ఆ పార్సీలు వ్యాపారం చేసుట్లా దిట్ట, దే ఆర్ గుడ్ ఎట్ బిజినెస్. ఓకే, వ్యాపారం చేసుట్లా దిట్ట ఈ పార్సీలు. ఓకే, దే ఆర్ గుడ్ ఎట్ బిజినెస్. ఓకే, జెన్యున్ బిజినెస్, ఇట్లా ఫేక్ కాదు. ఓకే, సో ఆ విధంగా ఏది ఉన్నారు, ఉన్నారు. సో అట్లా అయితే ఈ ఇందిరా ప్రియదర్శిని గారు, ఓకే, ఇందిరా ప్రియదర్శిని ఆమె పేరు. ఓకే, ప్రియదర్శిని కాదు, ఇందిరా నెహ్రూ ఆమె పేరు యాక్చువల్. ఓకే, ఇందిరా నెహ్రూ అంటే ఏమైంది, ఆ యొక్క ఎవరు ఈమె విశ్వభారతిలో చదువుకుంది. విశ్వభారతి అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇప్పుడు కూడా ఉంది విశ్వభారతి విశ్వవిద్యాలయం. ఓకే, సో ఆ స్కూల్లో ఆ పాఠశాలలో చెట్ల కింద చెప్పేటోడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ పెట్టినటువంటి విశ్వభారతి అనేటువంటి పాఠశాలలో ఈ అమ్మాయి ఇందిరా నెహ్రూని చదివిపించాడు. అప్పుడు ఈమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, ఈమె అందంగా ఉంది అని, ఈమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయని ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈమెకి ఇచ్చిన బిరుదు లేదా టైటిల్ లేకపోతే ఈమెకి ఇచ్చిన పేరు ఏంటి అంటే ప్రియదర్శిని అని పిలిచేవాడు. చూడ్డానికి చాలా అందంగా ఉన్నామని అది అర్థం. సో కాబట్టి ఇందిరా నెహ్రూ నుంచి ఇందిరా ప్రియదర్శిని గారు అయినారు. ఈ ఇందిరా ప్రియదర్శిని గారు తన తండ్రికి, ఆయన నెహ్రూ గారు ఆమెను రాజకీయాలకు తీసుకురావాలని ఏనాడు ఏ కోశాన ఆలోచించలేదు. తండ్రికి ఎందుకంటే తల్లి చాలా యంగేజ్లో చనిపోయింది, ఆమెకి ఏదో క్యాన్సర్ ఇంకోటి ఏదో రోగం వచ్చింది. సో యంగేజ్లో చనిపోయినాక తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఓకే, తండ్రికి ఆ యొక్క విదేశీ యాత్రలకు పోయిన పర్యటనకు పోయినప్పుడు తండ్రితో పాటు పర్సనల్ అసిస్టెంట్గా వెళ్ళేది ఇందిరాగాంధీ గారు. తండ్రి కోసం, తండ్రికి సేవ ఏమంటారు, ఆయనకు ఒక మోరల్ సపోర్ట్గా అనుకోండి, లేకపోతే చిన్న ఏదైనా అందియడానికి ఆ టైప్. ఓకే, ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా వెళ్ళేది. సో అంతకు మించి ఆ నెహ్రూ గారు ఏనాడు ఈమెను రాజకీయాలకు తీసుకురావాలని అనుకోలేదు. సో అప్పుడు ఈమెను లండన్లో చదివించాడు. ఆ లండన్లో చదువుకునేటప్పుడు ఈ భారతదేశం నుంచి ఈ ధనవంతుల పార్సీ కుటుంబం నుంచి, ధనవంతుల వ్యాపార కుటుంబం నుంచి వెళ్ళినటువంటి ఈ ఫిరోజ్ గండి అనే ఆయన కూడా పరిచయం అయ్యాడు.
అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడము ఆ పరిచయం కాస్త అది ప్రేమగా మారితే ఆయన ఎన్నోసార్లు ఈమెకు ప్రపోజ్ చేసిండు ఇందిరా ప్రియదర్శిని గారికి. చేస్తే ఈమె చాలాసార్లు అంటే ఆమె తన తండ్రి పర్మిషన్ తీసుకోవాలనుకుందో లేకపోతే ఆమెకి ఇంకా అట్లాంటి ఆలోచన లేదో తెలియదు, కానీ లాస్ట్కి ఒక ఫ్రాన్స్లో పర్యటనలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రపోజ్ చేస్తే ఫ్రాన్స్లో ఒప్పుకొని ఆ విధంగా హిందూ సాంప్రదాయం ప్రకారము ఆ పార్సీ యొక్క వ్యాపార కుటుంబానికి చెందినటువంటి ముంబైకి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి ఆ యొక్క ఫిరోజ్ గండి అనే ఆయనను పెళ్లి చేసుకున్నారు. ఓకే, అర్థమైందా? ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని లేదా ఇందిరా నెహ్రూ. ఆ గండిని చేసుకున్నాక అయితే ఆ గండి చేసుకున్నాక ఆయన గాంధీ అంటే చాలా అభిమానం. సుభాష్ చంద్రబోస్ గారు రాజకీయాలు రావడానికి కారణం గాంధీ గారే. భగత్ సింగ్ గారు రాజకీయ స్వతంత్ర ఉద్యమంలోకి రావడానికి కారణం గాంధీ గారే. ఆయన స్పీచెస్ అంత మంచిగా ఉండేటి అన్నట్టు, వీళ్ళు చిన్నపిల్లలు ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు. సో అర్థమైందా? సో ఆ విధంగా ఆయన స్పీచ్కి ఇన్స్పిరేషన్ అయ్యి వచ్చిండ్రు స్వతంత్ర ఉద్యమంలోకి గాంధీ గారి స్పీచెస్ విని. లేకపోతే బానిసత్వానికి అలవాటు పడ్డోళ్ళకి స్వతంత్రం ఎందుకు కావాలనో వాళ్ళ రక్తంలో ఎక్కించిన వాడు మహాత్మా గాంధీ. ఆయనకు మహాత్మా అని గాంధీ గారిని పిలిచిన ఎవరు అంటే ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. నార్త్ ఇండియాలో ఏంటంటే ఆయన పేరు పెట్టుకుంటారంట తోక, అంటే ఆయన పేరు మోహన్ దాస్, ఆయన పేరు కరమ్చంద్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన పేరు. ఓకే, సో ఎంకే గాంధీ. ఈ ఎంకే గాంధీ గారికి చూసి ఇలా వచ్చారు. అయితే ఈయనను మహాత్మా అని ఎవరు పిలిచారు అంటే గ్రేట్ సోల్ అని ఎవరు పిలిచారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పిలిచారు మహాత్మా గాంధీ గారిని. ఎందుకంటే ఈయన పోరాట పటిమ ఆయన యొక్క స్పీచెస్ విని అది ఆయన ఫీల్ అయ్యి ఆయన పిలిచిండు. ఓకే, ఈయనను బాపు అని పిలిచింది ఫస్ట్ ఎవరు అంటే ఈయన మన యొక్క సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారు కొట్లాడలే గాంధీ గారితో నెహ్రూ గారితో. మీరు బ్రిటిష్ వాడిని గుడ్డిగా నమ్ముతున్నారు. వాడు అనుసరించిన పంతాలో వాడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మనకి స్వతంత్రం ఫస్ట్ వరల్డ్ వార్కి మోసం చేసిండు, సెకండ్ వరల్డ్ వార్కి కూడా ఇస్తా అంటున్నాడు. మీరు అనుసరిస్తున్న విధానం అహింసా మార్గము, లేట్ అవుతుంది, వీనితో యుద్ధం చేసే గెలవాలని చెప్పి ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్లో వీనికి అపోజిట్ గా బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా ఓడికొడుతుండో వాళ్ళదికి పోయి కొట్లాడుతా అని ఆయన డిఫరెంట్ గా ట్రై చేస్తా అని ఉమెన్ కి అయితే మహిళా రెజిమెంట్కి ఏమో ఝాన్సీ రెజిమెంట్ అని పెట్టిండు. అదే మగవాళ్ళదైతే గాంధీ పేరు నెహ్రూ పేరు పెట్టిండు. సో దే డి నాట్ ఫైట్, దే ట్రైడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. గాంధేయ మార్గం లేట్ అవుతుంది, అహింసా మార్గము. ఈ బ్రిటిష్ వాడిని నమ్మలేం కాబట్టి నేను హింసా మార్గంలో కొట్లాడుతా అని ఆయన ప్రయత్నం చేసిండు, కానీ ఈ ఫెయిల్డ్. ఎందుకంటే అమెరికా వాడు ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్లకు వచ్చినాక అది బ్రిటన్కి మద్దతుగా, సో కాబట్టి గెలవలేకపోయారు. జర్మనీ కానీ ఆ యొక్క జపాన్ మీద అయితేనేమో అణుబాంబులు వేసేసారు, జర్మనీ అయితే ఆ హిట్లర్ అందరు కాల్చుకొని చచ్చిపోయారు. సో అంటే హీ ఫెయిల్డ్. ఇది హింసా మార్గంలో పోయిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. సుభాష్ చంద్రబోస్ ఫెయిల్డ్, అల్లూరి సీతారామరాజు ఫెయిల్డ్, భగత్ సింగ్ ఫెయిల్డ్. అహింసా మార్గమే గెలిచింది లేట్ అయినా కానీ. ఎందుకంటే వాడు అంత పవర్ఫుల్ ఉన్నాడు కాబట్టి వాడిని ఆయుధం పట్టుకొని కొట్లాడే స్థాయిలో మనం లేం కాబట్టి గాంధేయ మార్గమే లాస్ట్కి గెలిచింది. గాంధీ చెప్తేనే స్వతంత్రం వచ్చిందంటే వాడు ఇవ్వకపోతుండే, కానీ స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడల్లా మనకి చట్టాలు తెచ్చిండు, ఇండియా యాక్టులు తెచ్చి పరిపాలనలో మనం భాగస్వామ్యం చేసిండు. అంటే స్వయం పరిపాలనకు గాంధీ కొట్లాడింది చాలా హెల్ప్ అయింది.